చూడండి ఇక్కడ నుంచి ఇంకా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. కొంచెం దూరం వెళ్ళాక మనకి గణపతి టెంపుల్ అయితే ఉంటుంది. గణపతి టెంపుల్ దగ్గర మాల్ అయితే వేస్తారు. చెంగనూరు రైల్వే స్టేషన్ బయట వచ్చి రాగానే మనకి 2 బస్సులు అయితే ఉండేది. ఒక బస్సు ఇప్పుడే వెళ్ళిపోయింది. బెంగళూరులో 2 స్టాప్లు ఉంటాయి, యశ్వంతపూర్, కేఆర్పురం జంక్షన్. సో కేఆర్పురం జంక్షన్ తర్వాత ఇంకా మీకు నెక్స్ట్ స్టాప్ ఉండేది సేలం. హాయ్, హలో, నమస్తే అందరికి. వెల్కమ్ టు ది న్యూ బ్లాగ్. సో ఈ రోజు నేను బెంగళూరులో యశ్వంతపూర్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. అండ్ ఈ హైవే వచ్చి బెంగళూరు పుణే హైవే ఇది. సో ఇటువైపు చూడొచ్చు మీరు, ఫుల్ ఫస్ట్ స్టేషన్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అండ్ ఈ రోజు మనం యశ్వంతపూర్ నుంచి శబరిమలకి అయితే వెళ్తున్నాం. సో శబరిమలకి వెళ్ళాలంటే బెంగళూరు నుంచి యశ్వంతపూర్ నుంచి చెంగనూరు అనే ఊరికైతే మనం వెళ్ళొచ్చు. అక్కడి నుంచి ఇంకో 80 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ట్రైన్ ఇక్కడ నుంచి 3:20కి అయితే ఉంటుంది. బెంగళూరు టు త్రివేంద్రం, అంటే యశ్వంతపూర్ టు త్రివేంద్రం ట్రైన్ అది. మొత్తం ఏసీ ఉంటుంది. తత్కాల్లో అయితే టికెట్ దొరికింది. నేనైతే బైక్లో వెళ్దాం అనుకున్నాను, కానీ క్లైమేట్ చూడండి, ఫుల్ సౌత్ ఇండియా మొత్తం ఇలాగే సైక్లోన్ ఉంటుందంట. అందుకే సడన్గా ప్లాన్ చేంజ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే రైల్వే స్టేషన్కి వచ్చాను. సో ఈ బ్లాగ్లో మొత్తం మీకు యశ్వంతపూర్ నుంచి శబరిమల ఎలా రీచ్ అవుతాను అన్నదే ఉంటుంది. సో ఈ బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ముఖ్యంగా బెల్ ఐకాన్ నొక్కడం అయితే మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. సో మన ట్రైన్ నంబర్ 16561 ఇదే ప్లాట్ఫామ్ అనమాట, 5th ప్లాట్ఫామ్. ఇంకా మన ట్రైన్ అయితే వచ్చింది. సో 3:20 ఆఫ్టర్నూన్కి బయలుదేరుతుంది ఇక్కడ. సో ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 2:40 అయింది, ఇంకా ట్రైన్ అయితే రాలేదు ఎందుకో మరి. సో ఈ ట్రైన్లో మొత్తం ఏసీ బోగీలే ఉంటాయి. అండ్ స్లీపర్ మళ్ళా జనరల్ బోగీస్ అయితే ఉండదు. సో సూపర్ ఫాస్ట్ అన్నమాట ఇది. అండ్ ఈ ట్రైన్ చూడొచ్చు మీరు, ఇది 6th ప్లాట్ఫామ్లో ఉండే ట్రైన్. ఇది నిజాముద్దీన్ ట్రైన్ ఇది. సో బెంగళూరు టు ఢిల్లీ ట్రైన్ అనమాట. సో అటువైపు ఇంకా ఫస్ట్ ప్లాట్ఫామ్లో అంతా లోకల్ ట్రైన్స్ ఉంటాయి. ఫ్రమ్ 4th ప్లాట్ఫామ్ ఇంకా లాంగ్ రూట్ వెళ్ళే ట్రైన్స్ అయితే ఉంటాయి. చూడండి ఇక్కడ నుంచి మెట్రో బ్రిడ్జ్ కూడా కనపడుతుంది. కింద చూడొచ్చు మీరు, ఇక్కడ కూడా అయ్యప్ప స్వాములు అయితే ఉన్నారు. సో ఈ ట్రైన్ బెస్ట్ ట్రైన్ అన్నమాట మీరు శబరిమలకి వెళ్ళడానికి. బెంగళూరులో 3:20కి బయలుదేరుతుంది. చెంగనూరుకి అరౌండ్ ఎర్లీ మార్నింగ్ 4 AM అయితే రీచ్ అవుతుంది. సో అక్కడి నుంచి మనకి ఇంకా ఒక 2 to 2.5 hours బస్ జర్నీ ఉంటుంది. సో చూడండి మన ట్రైన్ అయితే వచ్చింది. సో 5th ప్లాట్ఫామ్లో యశ్వంతపూర్ టు త్రివేంద్రం ఎక్స్ప్రెస్ అన్నమాట. ఇది మన ట్రైన్ ఏనో లేకపోతే వేరే ట్రైన్ అర్థం అవ్వట్లేదు. మేబీ మన ట్రైన్ ఉంటుంది. ఈ ఇంజన్ వచ్చి ఇక్కడ ప్లాట్ఫామ్లో పెట్టేసి వెళ్ళిపోతుంది అన్నమాట. తర్వాత ఎలక్ట్రిక్ ఇంజన్ని అటాచ్ చేస్తుంది. మొత్తం ఏసీ ట్రైన్ అయితే ఇది. మొత్తం మీకు ఏసీ బోగీలే ఉన్నాయి. 3A 2A 1A ఉంటాయి. స్లీపర్ కూడా ఉంటుంది ఇందులో. సో చాలా ఫాస్ట్గా వెళ్తుంది ఈ ట్రైన్. ఎందుకంటే కేరళలో రోడ్స్లో బై రోడ్ వెళ్ళామంటే చాలా టైం పడుతుంది. సో అందుకే ట్రైన్స్ బెస్ట్ అన్నమాట. బెంగళూరు నుంచి మీరు కేరళ ఎనీ పార్ట్ ఆఫ్ కేరళ వెళ్ళాలన్నా ట్రైన్ బెస్ట్. అండ్ ట్రైన్స్ కూడా చాలా డిమాండ్ ఉంటుంది. చూడండి ఇది వాస్కో ట్రైన్ అన్నమాట, బెంగళూరు టు గోవా ట్రైన్. ఇది ఎగ్జాక్ట్గా 3 o'clock వదులుతుంది బెంగళూరు నుంచి. అంటే బెంగళూరు అంటే యశ్వంతపూర్ నుంచి 3 o'clock వదులుతుంది వాస్కో ట్రైన్. సో ఈ ట్రైన్కి వెళ్ళామంటే మనం గోవా వెళ్ళిపోవచ్చు. అండ్ చాలా తక్కువ ఉంటుంది స్లీపర్ క్లాసు. అరౌండ్ 400 రూపీస్ అయితే ఉంటుంది టికెట్. 400 రూపీస్కి గోవా వెళ్ళిపోవచ్చు అన్నమాట బెంగళూరు నుంచి. అండ్ ఇటువైపు మన ట్రైన్ త్రివేంద్రం ఎక్స్ప్రెస్.
సో B6 ఉంది ఇక్కడ, మంది B12. ఇది 3 టైర్ ఏసీ అన్నమాట, ఎందుకంటే తత్కాల్లో తీసుకున్నాం. ఇదొక్కటే అదో హంసఫర్ బోగి వేసారు ఇక్కడ. ఇవన్నీ 3 టైర్ ఏసీ 3 టైర్ బోగీలు ఇవన్నీ. B7లోనే ఉన్నాం, ఇంకా మనం B12కి వెళ్ళాలా. చూడండి ఇక్కడే వేసినారు మన సీట్ నెంబర్ 1 to 8. నా సీట్ నెంబర్ వచ్చి 8, అంటే ఇక్కడ ఉంటుంది అన్నమాట. పడుకున్నప్పుడు ఇంకా పైన సైడ్ అప్పర్ లగేజ్ వెహికల్. గ్యాస్ డోర్ అయితే ఓపెన్ అయింది. సో గైస్ ట్రైన్ లోపలైతే వచ్చాము. చూడండి 3AC, ఇది 3AC అంటే 3 టైర్లు ఉంటాయి. సో మంది వచ్చి ఇటువైపు అన్నమాట. సో మంది సీట్ నెంబర్ 8. సో ఇక్కడ పైన అన్నమాట సీట్ నెంబర్ 8. చూడండి ఇప్పుడు ఇందాక సంచిలో తీసుకెళ్లారు కండి, అవి పిల్లోస్ మరియు బెడ్షీట్స్ అన్నమాట. అంటే 2 ఇస్తారు ఒక్క బర్త్కి, ఒకటి కింద వేసుకోవడానికి, ఇంకోటి కప్పుకోవడానికి, అండ్ ఒక్కో బర్త్కి ఒక్కో పిల్లో అయితే ఉంటుంది. సో అక్కడ ఉండేది మన బెడ్షీట్ అండ్ పిల్లోస్. మిర్రర్ అయితే ఉంది, ఛార్జింగ్ పాయింట్స్ 2 ఉన్నాయి, 4 ఉన్నాయి. సో గైస్ 3:10 అయింది టైం అయితే. ఇంకో 10 minutesలో మన ట్రైన్ అయితే బయలుదేరుతుంది. చూడండి ఇక్కడ పూలారం అయితే వేశారు. సో అయ్యప్ప స్వామి వాళ్ళు మా భోగిలో అయితే ఉన్నారు, వాళ్ళే ఇక్కడ ట్రైన్కి ఇలా పూలారం అయితే వేశారు. సో ఈ భోగిలో చాలామంది అయ్యప్ప స్వామి ఉన్నారు. ఈవెన్ అటువైపు కూడా చూపిస్తాను రండి, అక్కడ కూడా పూలారాలు అయితే కట్టారు. సో క్లైమేట్ అయితే అదిరిపోయింది బెంగళూరులో, అండ్ సమ్మర్ లాగే లేదు, ఏదో మిడ్ సెప్టెంబర్ అక్టోబర్లో ఉంది. చూడండి ఇక్కడ కూడా పూలారాలు అయితే కట్టారు. సో ఇదంతా అయ్యప్ప స్వామి వాళ్ళు జర్నీ బాగుంది అని పూలారం కట్టారు. చూడండి లగేజ్ గడి, బెడ్షీట్ గడి. ఇందాక బెడ్షీట్స్ ఇచ్చారు కదా మనకి ట్రైన్లో, వెహికల్ అనమాట. సో ఈ ట్రైన్ వచ్చి మీకు స్టాప్స్ చాలా తక్కువ ఉంటుంది. బెంగళూరులో 2 స్టాప్లు ఉంటాయి, యశ్వంతపూర్, కేఆర్పురం జంక్షన్. సో కేఆర్పురం జంక్షన్ తర్వాత ఇంకా మీకు నెక్స్ట్ స్టాప్ ఉండేది సేలంలో, అరౌండ్ 266 kilometers దాకా ఎక్కడ స్టాప్ ఉండదు. సో ఫుల్ నాన్ స్టాప్గా వెళ్తుంది అనమాట, ఫుల్ నాన్ స్టాప్గా వెళ్తుంది అన్నమాట ట్రైన్. సో చూద్దాం జర్నీ ఎలా ఉంటుంది, క్లైమేట్ ఇలాగే ఉందా తమిళనాడులో కూడా, లేదా అక్కడ కూడా వర్షం పడుతుంది అనేది. సో ట్రైన్ బయలుదేరాక చూద్దాం. గైస్ మన ట్రైన్ అయితే బయలుదేరింది. సో ఇంకా ఒక 4 minutes లేట్గా అయితే బయలుదేరింది. సో 3:20కి బయలుదేరాల్సిందా, 3:24కి అయితే బయలుదేరింది. అండ్ 4 minutes లేట్ అయితే స్టార్ట్ అయింది. మొత్తం ఇదంతా సర్వీస్ సెంటర్స్, మెయింటెనెన్స్ ఆఫీస్ ఉంది ఇక్కడ. ఇక్కడ ఒక మేడ్ ఇన్ ఇండియా లయన్ సింబల్ లోగో అయితే ఉంది. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే చెట్లు చూడండి, గ్రీనరీ. రైల్వే స్టేషన్లో కూడా చెట్లు అయితే పెట్టారు ఇక్కడ ప్లాట్ఫామ్ ట్రాక్స్ మధ్యలో. సో అందుకే బెంగళూరుని గార్డెన్ సిటీ అనేది.
అండ్ అక్కడ ఉండే ప్లాట్ఫామ్స్ అన్నీ అవేనండి. కొచ్చువేలు ట్రైన్ ఇక్కడ ఉంది. ఈ కొచ్చువేలు ట్రైన్ వచ్చి 4:15కి అయితే బయలుదేరుతుంది. గాయస్ ఇది ఎస్ఎంవిటి జంక్షన్. సో ఈ స్టేషన్లో కూడా మన ట్రైన్కి స్టాప్ లేదు. అండ్ మోరోవర్ అది ప్లాట్ఫామ్లోకే వెళ్ళలేదు. గైస్ సిబిఎన్ గారి ఊరు కుప్పంకి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ కుప్పంలో కూడా ఈ ట్రైన్ స్టాప్ అయితే లేదు. వన్ ఆఫ్ ది పొలిటికల్ స్ట్రాంగెస్ట్ ప్లేస్ అన్నమాట కుప్పం. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఒక సామ్రాజ్యం కోట అనే చెప్పచ్చు. అయిపోయింది కుప్పం రైల్వే స్టేషన్.
The next morning. సో గైస్ చూడండి, చెంగనూరు రైల్వే స్టేషన్ బయట వచ్చి రాగానే మనకి 2 బస్సులు అయితే ఉండేది. ఒక బస్సు ఇప్పుడే వెళ్ళిపోయింది పంబకి. సో ఈ స్టేషన్కి వచ్చారంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ బస్సు రెడీగా ఉంటుంది సో శబరిమల వెళ్ళడానికి. చూడండి లాస్ట్లో దొరికింది నాకు సీట్ అయితే. చూడండి ఇక్కడ ట్యాక్సీస్ కూడా ఉంటాయి. ఇన్ కేస్ ఏమైనా మీరు 3-4 వచ్చారంటే మనం ట్యాక్సీ చేసుకొని వెళ్ళొచ్చు. ట్యాక్సీ రేట్ వచ్చి అరౌండ్ 2000 దాకా ఉంది.
గాయ్స్ పంబకి అయితే రీచ్ అయ్యాం. సో టైం ఇప్పుడు 7:30. చూడండి మనం వచ్చిన బస్సు అది. ఇప్పుడు మనము పంబా నది దగ్గర అయితే ఉన్నాము. పంబా నది పక్కనే మీకు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్కి హోటల్స్ అయితే ఉంటాయి. హోటల్స్ పైన మీకు క్లాక్ రూమ్స్, లగేజ్ రూమ్స్, తర్వాత ఏదైనా మీకు ట్రెక్కింగ్కి అవసరం పడే బేసిక్ నీడ్స్ అయితే అన్నీ ఇక్కడే దొరుకుతాయి. ఫస్ట్ టైం వచ్చేవాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఇక్కడ రూమ్స్ అయితే అవైలబుల్ ఉండలేదు. రూమ్స్ అంటే జస్ట్ మీ లగేజ్ పెట్టడానికి రూమ్స్ ఉంటాయి, కానీ ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేయడానికి రూమ్స్ అయితే ఉండలేదు. ఎదురుగా ఉంటే పంబా నదిలోనే స్నానం చేయాలి. అండ్ టాయిలెట్స్ అయితే మీకు సపరేట్గా ఉంటాయి. సో ఇక్కడ చూడండి డోలీలు కూడా ఉంటాయి. సో ఎవరైనా ఎక్కే కాలేదు అంటే, చాలా కష్టం అనిపిస్తే, లేదా లెగ్ పెయిన్స్ ఉంటే, లేకపోతే వయసు అయిపోయి ఉంటే డోలీని యూజ్ చేయొచ్చు. డోలీ ఛార్జెస్ వచ్చి మినిమం 2000 ఇంకా స్టార్ట్ అవుతుంది. చూడండి ఇక్కడి నుంచి ఇంకా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. కొంచెం దూరం వెళ్ళాక మనకి గణపతి టెంపుల్ అయితే ఉంటుంది. గణపతి టెంపుల్ దగ్గర మాల్ అయితే వేస్తారు. సో మీరు ఇక్కడే వచ్చి మాల్ కూడా వేసుకోవచ్చు. ఊరు నుంచి వేసుకురాలనేది ఏం లేదు. సో ఇక్కడ వచ్చి మాల్ వేసి కూడా మీరు అయ్యప్ప స్వామి దర్శనం అయితే చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఇక్కడి నుంచి గణపతి టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ మాల్ వేసుకొని ఇంకా దేవుడి దర్శనానికి ఇంకా ట్రెక్కింగ్ అయితే చేద్దాము.